రిలాక్స్. ఓకే మాస్టర్. ఇప్పుడు మనం చక్ర ప్రాణాయామం. గుండె నిండుగా గాలి తీసుకుంటాం, ఫోర్స్గా తీసుకుంటాం, అంతే ఫోర్స్గా బయటికి వదలగలడం. ఈ చక్ర ప్రాణాయామం చేసేటప్పుడు శ్వాస శ్వాస మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండరాదు. ఈ 21 టైం చేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ చక్ర ప్రాణాయామం చేసేటప్పుడు ఎవరి కళ్ళు తర్వాత మాస్టర్ ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ముందుగా మనం మన శ్వాసలో మార్పు గమనిద్దాం. మొదటిగా మన ముక్కు 2 రంధ్రములు సూర్యనాడి కానీ చంద్రనాడి కానీ మనం ఏదో ఒక నాడి క్లియర్‌గా ఉంటుంది. ఒకటి మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. సో, మన చక్క ప్రాణాయామం ఎప్పుడైతే చేసామో 2 నాడులు క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్. ఇప్పుడు మనం 21 సార్లు చక్క ప్రాణాయామం చేద్దామండి. గెట్ రెడీ. స్టార్ట్. రిలాక్స్. హాయిగా ప్రశాంతంగా. ఇప్పుడు సాహసంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించుకుందాం. ఎక్కువ పీల్చేది లేదు, తక్కువ పీల్చేది లేదు. మన ముక్కులోకి వెళ్ళే గాలి యొక్క స్పర్శ గమనించుకోండి. అలాగే సమయంలో మన 2 నాడులు సూర్యనాడి, చంద్రనాడి మన ముక్కు 2 రంధ్రములలో శ్వాస ఎలా తీసుకోగలుగుతున్నాం గమనించండి. 2 నాడులు చాలా క్లియర్‌గా ఉండడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మన గొంతు భాగం నుండి మన మన లంగ్స్ అలాగే మన పొట్ట భాగం. మన లంగ్స్‌లోకి ఎంత క్లియర్‌గా వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన పొట్టలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి అడ్డంగం ఉండవు. ఆ స్పర్శ గమనించుకుందాం. అలాగే మన నుదిటి మధ్య భాగంలో శ్వాస యొక్క స్పర్శలు ఎంత హాయిగా వెళ్తోంది. శ్వాస మీద ధ్యాస. శ్వాస నిశ్వాసాలు గమనించుకుందాం. మనం పీల్చే గాలి, వదిలే గాలి. అద్భుతమైన చక్ర ప్రాణాయామం ద్వారా మనలో వచ్చిన మార్పులు, మన శ్వాసలో మార్పు, అలాగే మన హార్ట్ బీట్ పెరగడం జరుగుతుంది. ప్రాణాయామం చేసేటప్పుడు మన రక్త ప్రసరణ యొక్క వేగం కూడా మారడం జరుగుతోంది. మన శరీరంలో మన తల భాగం, హృదయ భాగం, పొట్ట భాగం కూడా వేడిగా అనిపించటం. ఇవన్నీ సహజంగా జరిగిన మార్పులు.
మనం ఎప్పుడు చక్క ప్రయాణం చేసినా ఈ చిన్ని చిన్ని మార్పులు రావడం సహజం. మనం ఎంత ఫోర్స్‌గా బయటికి పంపించగలిగితే అంత అద్భుతంగా మన నాడీ మండలం 1,44,000 నాడీ మండలం అంతా కూడా శక్తివంతం. యాక్టివే యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. ప్రతి స్పర్శను గమనించే అద్భుతమైన స్థితికి వెళ్ళగలుగుతాం. మన మనసు కూడా మన మన తల భాగంలో మన బ్రెయిన్ కూడా అద్భుతంగా బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. మన బ్రెయిన్‌కంటూ ఏ ఎటువంటి ఎక్సర్‌సైజ్ లేదు. కానీ ఈ చక్ర ప్రాణాయామం ద్వారా మన రక్త ప్రసరణ యొక్క వేగం మారడం ద్వారా మన బ్రెయిన్‌కి అద్భుతంగా రక్త ప్రసరణ అందుతుంది. ప్రతి మూలలో కూడా రక్త ప్రసరణ అందుతుంది. ఎటువంటి బ్లాకులు లేకుండా చేసుకోగలుగుతాం. ఇక ముందు ముందు బ్రెయిన్ హ్యామరేజెస్ కానీ, బ్లడ్‌లో క్లాటులు గానీ, నర్వస్ సిస్టమ్‌లో మన తల భాగంలో క్లాటులు లేకుండా కూడా మనం అద్భుతంగా చేసుకోగలుగుతాం. బ్రెయిన్ ట్యూమర్స్ కూడా రాకుండా చేసుకోవటం జరుగుతుంది. ఈ చక్ర ప్రాణాయామం ద్వారా అద్భుతమైన మార్పులు. అలాగే మన హృదయంలో మన హార్ట్ వాల్వ్స్‌లో గాని, నరములలో గాని ఎటువంటి బ్లాకు లేకుండా చేసుకోగలుగుతాం. ముందు ముందు స్టంట్ వేసుకునే అవసరం గాని, హార్ట్‌లో ప్రాబ్లమ్ గాని ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అది అద్భుతమైన ఈ చక్ర ప్రాణాయామ ఎన్నో మార్పులు మనం తెలియకుండానే మనం పూర్తిగా శుద్ధిగా తయారవ్వడం జరుగుతుంది. శుద్ధి అంటే నాడీ మండలంలో ఎటువంటి అడ్డంకులు లేకుండగా చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని చెప్పడం జరిగింది. ఈ అద్భుతమైన సాధన ఒక 2 నిమిషాలు మనం చేయడం ద్వారా మనం ఎంతో అద్భుతంగా ఇక నుండి ఇటువంటి అనారోగ్య సమస్య రాకుండా మనం చేసుకోగలుగుతాం. అద్భుతమైన ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఈ సరస్వతి వేదికపై దేవీ దేవతలను ఆహ్వానించుకుందాం. పితృదేవతలను, సత్యలోక వాసులను, నక్షత్ర మిత్రులను, ఏంజెల్స్‌ను, కాంతి స్వరూపులను, విక్టోరియన్స్, రేడియన్స్, కాస్మోస్, భావోస్, గార్డియన్స్ ఎంతోమంది ఈ కాంతి స్వరూపులు. మనందరినీ ఈ సరస్వతి వేదికపై ఆహ్వానించుకుంటూ, వారి చైతన్యంతో మన చైతన్యాన్ని అనుసంధానం చేసుకుందాం. వారెంతటి శక్తివంతంగా ఈ అనంత విశ్వం నుండి ఎన్ని కోటాను కోట్ల లోకం నుండి లో కోటాను కోట్ల లోకంలో ఉన్న ఈ కాంతి స్వరూపులు అద్భుతమైన చైతన్యవంతులు, మహాశక్తివంతులు. వారందరి చైతన్యంతో మన చైతన్యం కూడా అనుసంధానం చేసేంత శక్తిని మనం తీసుకుందాం. అద్భుతమైన ధ్యానం. సర్వరోగ నివారిణి, సకల ఐశ్వర్యప్రదాయిని. ఉన్నత లోకములకు ప్రయాణించే అద్భుతమైన శక్తిని తీసుకుందాం ఈ ధ్యానంలో. అలా హాయిగా ఏ ఆలోచనలు లేవు. ఏ ఆలోచనలు రాకుండా మనం చేసుకునే అద్భుతమైన చక్ర ప్రాణాయామంతో కూడిన ధ్యానం. మన భాగం బరువుగా అనిపించడం, మత్తుగా అనిపించటం. ఇంత హాయిగా ఏ ఆలోచనలు లేవు. పూర్తి ఎరుకతో ఉందాం. సత్యలోక వాసులతో మనం అనుసంధానం. చాలా హాయిగా
మనలోకి మన ప్రయాణం, మన చైతన్యం, చైతన్య స్వరూపం ఎక్కడ దాగి ఉంది? ఎప్పుడైతే మనం అద్భుతమైన విశ్వశక్తిని తీసుకుంటున్నామో, మన చైతన్యంలో కదలిక రావడం జరుగుతుంది. మన చైతన్యం అంటే మన ఆత్మ స్వరూపం. మనలో దాగి ఉన్న ఈ ఆత్మ స్వరూపం ఇంత హాయిగా ఏ అలజడి లేదు. ఈ ఎరుకతో మనం ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ ఉన్నామో, మనలో జరిగే ప్రతి చర్యను గమనించుకోగలగడం, మన శరీరాన్ని శుద్ధి చేసుకోగలగడం, చిన్న చిన్న సమస్యలతో ఉన్నా కూడా శారీరకంగా ఈ నాడీ మండలం శుద్ధి చేసుకోవడం, మన ప్రతి అణువణువులోకి ఆ విశ్వశక్తిని ఆహ్వానించుకోవటం. విశ్వశక్తి యొక్క కదలికలు మన బ్రహ్మరంధ్రం నుండి మన తల భాగంలోకి రావడం జరుగుతోంది. ఆ స్పర్శలను గమనించుకుందాం. మన శరీరం అంతా నింపుకుందాం. ఇక మన తల భాగం అంతా నింపుకుందాం. సుఖమైన స్థితిలోకి మనం చాలా హాయిగా ప్రతి చిన్ని స్పర్శను గమనించే స్థితి. మన శ్వాస యొక్క స్పర్శలు, మన హృదయం యొక్క స్పర్శలు, మన నాడీ మండలం యొక్క స్పర్శలు, కనిపించని గాలిని గమనించే స్థితిలోకి మనం వెళ్తున్నాం. ఎంత మృదువుగా శ్వాసతో అనునిత్యం అద్భుతమైన విశ్వశక్తిని మన తల భాగం నుండి మన మెడ భాగం, మన మెడ భాగం అంతా నింపుకుందాం. ఎవరికైతే థైరాయిడ్ గ్రంథి ఉందో, థైరాయిడ్ గ్రంథిలో ప్రాబ్లం ఉందో, ఈ సమయంలో మన మెడ భాగంలో పట్టినట్టుగా అనిపించటం, ఈ విశ్వశక్తి ప్రవాహంతో విశుద్ధ చక్ర యాక్టివేట్. విశుద్ధ చక్ర మన వాక్క్షేత్రం, థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. శక్తివంతంగా పనిచేయడం జరుగుతుంది. మనం ఆ శక్తిని గమనించుకుందాం. మనకు
మెడ భాగంలో, మన గొంతు భాగంలో యెస్. నా థైరాయిడ్ గ్రంథి అద్భుతంగా పనిచేస్తుంది అనుకుంటూ, మన థైరాయిడ్ గ్రంథికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. థాంక్స్ చెప్పుకుందాం. కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. నువ్వు అద్భుతంగా పనిచేస్తున్నందుకు ధన్యవాదములు. కృతజ్ఞతా భావంతో మన శరీర అవయవములు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్ ఉందో, మన శరీర అవయవములకు మనం కృతజ్ఞతలు తెలియచెప్పుకోవాలి. ఈ కృతజ్ఞతా భావంతో మన శరీర అవయవములు మనం చక్కగా పని చేసుకునే స్థితికి తీసుకెళ్ళగలుగుతాం. ప్రతిరోజు మన అవయవములు మన కళ్ళకు, మన చెవులకు, మన నోటికి, అలాగే మన హృదయం, మన లంగ్స్, మన లివర్, ప్యాంక్రియాస్, మన గ్రంథులకు, పొట్ట భాగం, మన కిడ్నీస్‌కు, మన జననేంద్రియంలోకు, మన కాళ్ళకు, చేతులకు అలా ప్రతి ఒక్క అవయవములకు మన కృతజ్ఞతలు తెలియచెప్పుకోవాలి. నువ్వు అద్భుతంగా పనిచేస్తున్నావు. నీకు నేను కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటున్నాను అనుకుంటూ మనం మన శరీరంలో ఏ ఏ అవయవములు మనకి ఇబ్బందికరంగా ఉండడం జరిగిందో, వీటితో మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో, వాటికి మన కృతజ్ఞతా భావం చెప్పుకోవాలి. రాత్రి సమయంలో మనం పడుకునేటప్పుడు, అలాగే ఉదయం లేచిన తర్వాతగా మన కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాటి గమనాన్ని మనం శాసించే స్థితికి మనం వెళ్ళగలగాలి. ఆ స్పర్శలు ఈ ధ్యాన సమయంలో మనం గమనించుకోవచ్చు. నిశితంగా మనం గమనించినప్పుడు మన కణకణములు మనం ఈ శరీరం కోటాను కోట్ల కణజాలంతో నిండి ఉంది. మన కణజాలంలో ఆ శరీర అవయవం మీద ప్రభావం చూపెట్టడం జరుగుతుంది. తిరిగి మళ్ళా శక్తిని పుంజుకోవడం జరుగుతుంది అవయవములు. ఏ అవయవమైనా మనం క్షమాగుణంతో, ప్రేమతో కొద్దిగా మన అవయవములలో థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా ప్రాబ్లమ్ ఉండడం జరుగుతుంది. అలాగే కళ్ళు, కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా చిరునవ్వుతూ చెప్పుకుందాం. మన శరీర అవయవములకు మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామంటే, మనం ఎంత ప్రేమమూర్తులం, ప్రేమతో, దయతో చాలా హాయిగా అద్భుతమైన విశ్వశక్తిని మన మెడ భాగం నుండి, మన భుజములు, మన 2 చేతులు, మోచేతులు, మన వేళ్ళ గుండా ఆ శక్తి ప్రవాహం జరుగుతోంది. విశ్వశక్తి ప్రవాహాన్ని మనం గమనించుకుందాం.
మన లంగ్స్, మన హార్ట్, హృదయమంతా అద్భుతంగా విశ్వశక్తిని మనం నింపుకుంటున్నాం. అద్భుతమైన విశ్వశక్తితో మనం మన మన లంగ్స్‌కి, మన హార్ట్‌కి కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. మీరు అద్భుతంగా పనిచేస్తున్నావు. నాలో ఉన్న ప్రతి అణువణువుకి శక్తినివ్వడం జరుగుతోంది. ధన్యవాదములు. కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటున్నాను. ఎవరికైతే అలజడి ఎక్కువగా ఉంటుందో, అలజడికి మూల కారణం రక్త ప్రసరణలో లోపం, ఆందోళన, భయం, మన హృదయ సంబంధమైన సమస్యలు. కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. మన ఊపిరితిత్తులకు, మన లంగ్స్‌కు కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. అలాగే మన హార్ట్‌కి కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. ప్రేమతో చెప్పుకుందాం. ఆ స్పర్శలు మన హృదయం యొక్క స్పర్శలు గమనించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుందాం. మీరు అద్భుతంగా పనిచేస్తున్నారు. మీకు ధన్యవాదములు. మన హృదయం అంతే అద్భుతంగా స్పందిస్తుంది. ఇంకా ఇంకా ప్రేమను పంచుతుంది. క్రమ పద్ధతిలో పనిచేయడం మొదలెడుతుంది. ఏదైనా మన ఆవేశం రాకుండా చేసుకోవటం, అలజడి లేకుండా చేయడం మన హృదయం యొక్క ప్రతిస్పందన. మన హృదయానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మన హృదయ భాగం అంతా విశ్వశక్తి నింపుకున్నాం. మన హృదయ భాగం నుండి మన పొట్ట భాగం, మన లివర్, మన అడ్రినల్ గ్రంథి, మన జీర్ణ వ్యవస్థ, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, మన గాల్ బ్లాడర్, ఇంకా మన కిడ్నీస్, మన పొట్ట భాగం అంతా మనం విశ్వశక్తిని నింపుకుంటున్నాం. అద్భుతమైన చైతన్యంతో మనం మన శరీరం అంతా శక్తివంతం చేసుకుంటున్నాం. మనలో ఉన్న ప్రతి అవయవానికి మన కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. శ్వాస యొక్క స్పర్శలు గమనించుకుంటూ మనం మన ఇన్నర్ జర్నీ, మనలోకి మన ప్రయాణం అద్భుతమైన స్థితిలోకి మనం ప్రశాంతంగా ప్రకృతితో మమేకమవుదాం. ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం కూడా అంతే ప్రశాంతమైన స్థితికి వెళ్తున్నాం. ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం.
పొట్ట భాగం అంతా అద్భుతమైన విశ్వశక్తి పూర్తిగా నింపుకున్నాం. పొట్ట భాగం నుండి మన నడుము భాగం మన నడుము భాగం అంతా నింపుకుంటున్నాం. మన జననేంద్రియములు, అలాగే మన గ్రంథులు, ప్రోస్టేట్ గ్రంథి, శరీరంలో ఉన్న ప్రతి అవయవము జననేంద్రియములకు ధన్యవాదాలు తెలుపుకుందాం. నడుము భాగం అంతా కూడా మన వెన్నుముక, ఈ సమయంలో మన కళ్ళు, మన కళ్ళను శుద్ధి చేసుకుందాం. అద్భుతమైన విశ్వశక్తి ప్రవాహం జరుగుతుంది. మన కళ్ళను ఎడమ నుండి కుడి భాగం, కుడి వైపుగా గుండ్రంగా తిప్పుకుంటూ నెమ్మదిగా ప్రశాంతంగా మన కళ్ళు మూసుకొని అద్భుతమైన సాధన ఒక 15 సార్లు చేద్దాం. కుడి నుండి ఎడమకు, అలాగే ఎడమ నుండి కుడి వైపుగా గుండ్రంగా కిందకు పైకు నెమ్మదిగా ప్రశాంతంగా తిప్పుకుంటూ మన కళ్ళను శుద్ధి చేసుకుందాం. నాడీ మండలం శక్తివంతం ఎప్పుడైతే అయిందో మన కళ్ళకు అద్భుతమైన శక్తి అందడం జరుగుతోంది. ప్రతిరోజు అన్ని నిత్యం మనం ఎప్పుడైనా ఈ కళ్ళను మనం గుండ్రంగా తిప్పవచ్చు. మన ఎవరికి క్యాటరాక్ట్ ఉందో, కంటి చూపులో లోపం కానీ, రెటీనాల ప్రాబ్లం కానీ, నర్వస్ సిస్టమ్ మన కంటి నరములలో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా, ఈ రక్త ప్రసరణలు మనం ఏదైనా బ్లాక్ ఉన్నా కూడా మనం ఆ బ్లాక్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. మన కంటిని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. మన కళ్ళను ఎడమ నుండి కుడివైపుగా గుండ్రంగా తిప్పుకుంటూ, అలాగే కుడి నుండి ఎడమ వైపుగా కూడా రెండు వైపులా సమభాగంలో తిప్పుకుందాం. ప్రశాంతంగా ఎప్పుడైతే మన కళ్ళను గుండ్రంగా తిప్పుకుంటున్నామో ఆ కళ్ళలో వెలుగు కూడా గమనించుకుందాం. ఆ కళ్ళు తిరిగేటప్పుడు మన కళ్ళ చుట్టూ లోపట ఒక శక్తి ప్రవాహం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక బ్రైట్ లైటింగ్ లో కనిపించడం జరుగుతోంది. ఎస్, అద్భుతమైన ఆ శక్తి ప్రవాహం మనలో ఈ కళ్ళను శుద్ధి చేసుకుంటున్నాం. నడుము భాగం నుండి మన తొడలు, మన మోకాళ్ళు,
విశ్వశక్తి నింపుకుంటున్నాం. మన మోకాళ్ళ నుండి, మన పిక్కలు, మన పాదముల వరకు, కాలిగోటి వరకు కూడా అద్భుతమైన విశ్వశక్తి నింపుకుంటున్నాం. ఈ సమయంలోనే కాళ్ళు లాగుతున్నట్టుగా అనిపించడం, నరములు లాగుతున్నట్టుగా అనిపించడం, నొప్పి పెట్టినట్టుగా అనిపించడం జరుగుతుంది. ఎక్కడైతే అధిక శ్రమ ఉంటుందో, శక్తి ఎక్కడైతే ఖర్చు పెట్టడం జరిగిందో, ఆ ప్రాంతంలో అమితమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. మన మన కాళ్ళలో అమితమైన శక్తి తీసుకోవడంతో అక్కడ నొప్పి పెట్టినట్టుగా అనిపించడం, లాగుతున్నట్టుగా అనిపించడం జరుగుతుంది. ఆ స్పర్శలు గమనించుకుంటూ సాధ్యమైనంత వరకు నిశ్చలంగా కూర్చుందాం. చిన్న చిన్న నొప్పులకు మనం అటు ఇటు కదలకుండా నిశ్చలంగా కూర్చోగలగడం, మనలో అమితమైన శక్తి సృష్టింపబడుతుంది. ప్రతి అవయవానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ప్రేమతో మన కళ్ళు అద్భుతంగా మనం ఎవరికైతే క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉందో, క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉన్నవారు సూర్యోదయ సమవేళ సూర్యుని చూసుకుంటూ, సూర్యుని తదేకంగా గమనించుకుంటూ ఆ క్యాటరాక్ట్ ప్రాబ్లంని మనం క్లీన్ చేసుకోవచ్చు. అలాగే సూర్యాస్త సమయంలో కూడా అదే వెలుగు, ఆరెంజ్ కలర్‌లో ఉన్న వెలుగును గమనించుకోవడం, సూర్యుని అద్భుతంగా మనం గమనించే స్థితి క్లియర్‌గా సూర్యునిలోకి మనం చూడడం జరుగుతుంది. సమయంలో మన క్యాటరాక్ట్‌లో కంటి పొరలు శుద్ధి జరుగుతుంది. ఎక్కువగా మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ధ్యాన సమయం అయిన తర్వాతగా మనం 2 క్యారెట్లు తినడం ద్వారా మన కంటిని ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా శుద్ధి చేసుకోగలుగుతాం. అంటే కంటికి పోషణ ఇవ్వడం జరుగుతుంది క్యాటరాక్ట్ ద్వారా. శరీరం అంతా శక్తివంతం చేసుకున్నాం. మన చేతులు 2 బరువుగా అనిపించటం, మన కాళ్ళు 2 బరువుగా అనిపించటం, అద్భుతమైన విశ్వశక్తి ఈ అనంత విశ్వంలో నుండి మన శరీరం అంతా నింపుకున్నాం. మన శరీర అవయవములు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ప్రతి జన్మ యొక్క కర్మలు, ఏదైనా మన చెడు కర్మ చేసి ఉంటే చిన్న చిన్న కర్మలు, చిన్న చిన్న పాపములు, చిన్న చిన్న రోగములు, పెద్ద పెద్ద పాపములు, పెద్ద పెద్ద రోగములు చెప్పడం జరుగుతోంది. ఏ రూపంలో ఎప్పుడు ఎవరికి ఏం చేస్తున్నామో, ఏదైనా చేసి ఉండుంటే, ఏ ఉద్యోగరీత్యా, బాధ్యతల రీత్యా, లేదా ఏ లోభము, ఏ స్వార్థము, ఏ అసూయలతోటో, ఏ కోపంతోటో ఏదైనా చెడు కర్మ చేసి ఉంటే, ఇతరులకి ఏదైనా చెడు కర్మ చేసి ఉంటే, ఆ కర్మ ఫలం
మన వెంటాడుతూ ఉంటుంది. ఎన్ని జన్మలు పోతూ ఉన్నా, మనం జన్మలు తీసుకుంటూ ఉన్నా, ప్రతి జన్మ యొక్క పాపములు, ఆ కర్మలు మన వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం జ్ఞాన శక్తిని పెంచుకుంటామో, ధ్యాన శక్తితో ఆ కర్మలను దగ్ధం చేసుకోవచ్చు. ఏ కర్మ ఎప్పుడు ఏది చేశామో, ఎవరికి ఏ హాని చేశామో, ఈ ధ్యాన సమయములు అమితమైన శక్తిని తీసుకుంటూ, నా ఈ కర్మను దగ్ధం చేసుకుంటున్నాను. ఎప్పుడైనా తెలుసో తెలియకుండా ఏదైనా కర్మ చేసి ఉంటే, మన పడుతున్న బాధలు, కష్టము, వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఈ కర్మకు ఆ కర్మ ఏదైనా మూలం అయి ఉంటే, అదే సత్యమైతే క్షమాపణ తెలియ చెప్పుకుంటున్నాను. తెలుసో తెలియకుండా చేసిన ఆ కర్మ యొక్క ఫలం ఈ జన్మలో మనం లేదా ఏ జన్మ నుండో మనం వెంటాడుతూ ఉన్న ఈ సమయంలో మనం క్షమాపణ తెలియచెప్పుకుందాం. ప్రేమతో తెలియచెప్పుకుందాం క్షమాపణలు. మన కుటుంబ బాధలు, మన బంధుత్వంలో బాధలు, కష్టములు, మన ఇంటి సభ్యులు, మనం భార్య వల్ల భర్త గాని, అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, అలాగే మన పిల్లలు పిల్లలు గాని, మన బంధుత్వంలో కూడా మనకి ప్రేమను పంచిన వారు గాని, ఏదైతే మనం మన బంధుత్వంలో ఉన్నాం, వారి యొక్క బాధ కూడా మనల్ని బాధిస్తూ ఉంటాయి. అది కూడా ఆ కర్మ ఫలమే. ప్రతి జన్మ యొక్క కర్మ ఫలమే. వారి నుండి మనం బాధపడటం, మన నుండి వారు బాధపడే స్థితి, మన అనారోగ్య సమస్యలతో వారు కూడా బాధపడి ఉండవచ్చు. వారి సమస్యల నుండి కూడా మనం కూడా బాధపడుతూ ఉండవచ్చు. ఈ బాధలకు మూల కారణం ప్రతి జన్మ యొక్క కర్మలు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఉన్నత జ్ఞానం మనం ఎరుక. మనం ఏ కర్మకు ఏ ఫలమో గమనించుకుంటూ ఆ కర్మకు మనం బలీయమైన కర్మ అయి ఉంటే మనకి కళల రూపంలో తెలియచెప్తుంది ఈ విశ్వం, ఈ ప్రకృతి. ఏదైనా మన కళ రూపంలో ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉన్నా ఎవరెవరమో తెలియదు. కొత్త కొత్త వ్యక్తులతో మనం కలయికలు అయి ఉండవచ్చు కళలలో.
ఎప్పుడూ తెలియనట్టి వ్యక్తులు ఏదైనా మూల కారణమై ఉండి ఉంటే, ఈ బాధలకు మూల కారణమై ఉండి ఉంటే, వారి క్షమాపణలు ప్రేమతో తెలియచెప్పుకుందాం. ఇక ముందు అటువంటి పనులు చేయకుండా, ఏ కర్మ వల్ల నాకైతే ఈ కర్మ వచ్చి ఉందో, ఈ బాధ వచ్చిందో, ఈ కష్టం వచ్చి ఉందో, నేను వారి క్షమాపణలు తెలియచెప్పుకుంటున్నాను. క్షమాగుణంతో మనం ఏదైనా మనం సాధించవచ్చు. అలాగే మనం పిల్లల ద్వారా మనం కష్టపడుతూ ఉన్నాం. వారి యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వారి మధ్య, మన మధ్య ప్రేమతత్వం లోపించటం, మన కష్టం వచ్చే మాటలు గాని, చేతలు గాని మనం ఎంతో బాధిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక కర్మ ఫలమే. ప్రతి జన్మలో మనం వారు మనకు తల్లిదండ్రులై ఉండవచ్చు. మనం వారికి పిల్లలై ఉండవచ్చు. లేదా భర్తగా భార్య గాని, భార్యకు భర్త గాని, బంధుమిత్రులు గాని, అన్నదమ్ములు గాని, ఏదైనా వారిని మనం ఆ సమయంలో కష్టపెట్టి ఉండి ఉంటే, ఈ జన్మలో వారే మనకి పిల్లలుగానో, తల్లిదండ్రులుగానో, ఇంకా ఏదో రకంగా మనతో ప్రత్యక్ష సంబంధం ఈ ప్రత్యక్ష సంబంధంలో వారికి, మనకి మధ్య ఉన్న ఈ బంధం, ఈ బాధ్యత, అపరాధ భావం లేదా దుఃఖం, కష్టం ఈ ప్రత్యక్ష సంబంధంలో ఎవరికైతే ఉందో వారికి క్షమాపణలు తెలియచెప్పుకుందాం. ఏ జన్మలో ఏ కర్మ చేసి ఉన్నానో, మీకు నాకు ఎటువంటి సంబంధం ఉందో, అది వారు చిన్నవారై ఉండొచ్చు, పెద్దవారై ఉండవచ్చు. అత్తకు కోడలు, కోడలకు అత్త, అత్తకు అల్లుడు, అల్లుడికి అత్తగారు గాని, ఏ బంధమైనా ప్రత్యక్ష సంబంధం. వారికి క్షమాపణలు తెలియచెప్పుకుందాం. నా ఈ బంధములను సంతోషరీత్యా, ఆనందరీత్యా మనం ఒక మంచి భావనతో మనం ఒక మంచి బంధంగా మనం తీర్చిదిద్దుకుందాం. క్షమాపణలు తెలియచెప్పుకుంటూ, ప్రేమ తత్వాన్ని తెలియచెప్పుకుంటూ, చిన్న, పెద్ద అని ఏ బంధము లేదు. ఆత్మ స్వరూపానికి మనం క్షమాపణలు తెలియచెప్పుకుంటాం. ఆత్మ యొక్క అనుభవములు, మన కర్మ అనుభవములు ఏదైతే ఈ కర్మ భూమిపై మనం వచ్చి ఉన్నామో, జన్మతః వచ్చిన కర్మలు
ఆ కర్మలలో అనుభవిస్తున్న ఈ బాధలు, కష్టములు, సుఖములు, ఆనంద సమయములు ఇలా ప్రతి ఒక్కటి ఇత జన్మ యొక్క అనుభవములు. ఆ కష్ట సమయం ఏదైతే ఉందో వారికి మనం ప్రేమ తత్వంతో, ఆప్యాయతతో వారి శరీర ఆరోగ్యంలో కూడా ప్రత్యక్ష సంబంధంగా ఉన్న వారి శరీర ఆరోగ్యం కూడా మన బాధిస్తూ ఉంటుంది. మనవడు రూపంలో గాని, మనుమరాల రూపంలో గాని ఇది కూడా ఒక కర్మ ఫలమే. మన కర్మ కూడా అంటుకుని ఉండి ఉంటుంది. మనం ఏదైతే ఒక సందర్భంలో అపకారం చేసేవారికి, కష్టం కలిగించే వారికి మనం సపోర్ట్ చేస్తూ ఉంటామో అది కూడా ఒక కర్మ రూపం. పరోక్ష సంబంధం. ప్రత్యక్ష సంబంధం ఏదైతే ఉందో మనకి వారికి మధ్య ఉన్న సంబంధం ప్రత్యక్ష సంబంధం. పరోక్ష సంబంధం మనం సపోర్ట్ చేయడం. ఏదైతే తప్పు జరిగేటప్పుడు వాటిని సపోర్ట్ చేయడం. అది కూడా ఒక కర్మయే. ఆ కర్మ కూడా మనకి ప్రత్యక్ష బాధల్లోకి తీసుకువెళ్తుంది. మనకి వారికి మధ్య ఉన్న ఈ బంధం ప్రత్యక్షంగా ఆ కర్మను కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ బాధను అనుభవిస్తూ ఉంటాం. ఏ జన్మలో చేసిన పాపమో మనమందరం అనుభవిస్తున్నాము అనుకుంటూ ఉంటాం. ఆ కర్మ నుండి విముక్తి పొందడానికి మనం క్షమాపణలు తెలియచెప్పుకోవడం. నంబర్ ఆఫ్ టైమ్స్ మనం క్షమాపణలు చెప్పుకోవటం. మన కర్మ తీరేంత వరకు ఈ విశ్వానికి, ప్రకృతికి మనం క్లియర్‌గా చెప్పుకోవటం. నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను అనుకుంటూ ప్రేమ తత్వంతో ఆ కర్మ ఫలాన్ని మనం దగ్ధం చేసుకోవటం లేదా వదులుకోవటం. పరోక్ష సంబంధంలో మనం క్షమాగుణంతో చెప్పుకొని మనం వదులుకోవడం జరగొచ్చు. ప్రత్యక్ష సంబంధంలో కొంత కష్ట సమయం అధికంగా ఉండవచ్చు. ప్రేమ తత్వంతో ఈ కఠిన పరీక్ష, ఈ కర్మ బలీయమైన కర్మతో మనం అనుదినం, అనుక్షణం ఆ కర్మను ప్రత్యక్షంగా మనం అనుభవిస్తూ ఉండవచ్చు. ఎంత మన ప్రేమ తత్వంతో మనం చెప్పుకోగలిగినప్పుడు ఆ కర్మ యొక్క ఫలం నుండి మనం విముక్తి పొందవచ్చు. శాప విముక్తి ఎలాగైతే అంటారో, అలాగే మనం ఆ కర్మ నుండి కూడా మనం విముక్తి పొందవచ్చు. ప్రేమ, దయ, ఆప్యాయతలతో మనం అద్భుతమైన ఈ శక్తితో మనం ప్రేమ తత్వంతో ఎటువంటి వారికైనా మనం
క్షమాపణ చెప్పుకుందాం. ప్రేమ తత్వంతో చెప్పుకుందాం. ఆప్యాయతతో చెప్పుకుందాం. తెలుసో తెలియకుండా జరిగిన కర్మలు మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా అంటాం. మనలో ఉన్న అహంకారాన్ని వదులుకుందాం ఈ సమయంలో. ఎవరికి ఏ కష్టమైనా కూడా అది మనకు కూడా బాధిస్తూ ఉంటుంది. వారికి ప్రేమను పంచుదాం. ఆప్యాయతలు పంచుదాం. కర్మల నుండి విముక్తి పొందే మార్గం ఈ ధ్యాన మార్గం. మన మనసు, మన శరీరం కూడా పూర్తిగా మనం ప్రేమ తత్వంతో క్షమాపణలు చెప్పుకుందాం. మనకు నచ్చిన విధముగా, కోరిన విధముగా మన క్షమాపణలు చెప్పుకుందాం. ఏ రకముగా అందుతుంది అనుకుంటే అంతే, అంతే మాటలచే, చేతలచే మనం చేసే ఏ సాయం ద్వారా, ఏ పనుల ద్వారా మనం చేయగలుగుతాము. పని చేస్తూ వారికి క్షమాపణలు చెప్పుకుందాం. ప్రత్యక్ష సంబంధంలో ఉన్నవారు, పరోక్ష సంబంధం వారు ఇప్పటికీ మన సాక్షిభూతంగా గమనించుకుంటూ వారి కర్మకు క్షమాపణలు చెప్పుకుంటున్నారు. క్షమించమని విశ్వాన్ని కోరుదాం. మరి ఏ కర్మ అయితే అనిపిస్తున్నారో వారికి పరోక్షంగా మనం సాయం చేద్దాం. మాటతో ఈ విశ్వానికి ప్రేమతో చెప్పుకుందాం. వారి కష్టము నుండి విముక్తి చేయమని మనం కోరుకుందాం. పరోక్ష సంబంధం వారి కష్టమే మన కష్టంగా బాధ్యత తీసుకుంటూ, బాధ్యత పడుతూ ఆ కర్మల నుండి విముక్తి ఇవ్వమని ప్రకృతిని, విశ్వాన్ని కోరుదాం. చెబుదాం. ఎన్నో కర్మలు మనం తెలిసి తెలియకుండా చేసి ఎప్పటికీ చేస్తూ ఉండవచ్చు. కొత్త కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఇక ముందు జరిగిన కర్మలు
ఈ ఆగామి కర్మలు ఏదైతే ఉన్నాయో మనం ఇక ముందు ముందు చేయబోతూ ఉన్న కర్మలు ఈ అహంకారముతో, కోపముతో ఎవరినైనా బాధించాలని కోపం, కష్టపెట్టాలి అనే ఆ కోపం, మన భావనలు, మన అనారోగ్య సమస్యలు కూడా, మానసిక వేదన కూడా అది కారణమై ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలో కూర్చున్నామో ఉన్నత జ్ఞానముతో, వివేకముతో, ఎరుకతో, అజ్ఞానిగా ఉన్న మనం ఈ ఆత్మ జ్ఞానంతో మనం చేయబోయే కర్మలకు హాని కలిగించే కర్మలను మనం వదులుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం. నేను ఈ పని చేయబోయాను, నాతో తప్పు జరగబోయింది, క్షమించమని విశ్వాన్ని కోరుదాం. ప్రకృతిని కోరుదాం. మనం అనుకుంటూ ఉంటాం క్షమాగుణం, ఎవరి పాపాన్ని వారిదే అనుకుంటూ మనం వదిలేసుకుంటాం. ఎవరి పాపాన్ని వారే అనుభవిస్తారులే. మరి మనకి ఎంత ద్రోహం చేసినా, కష్టం కలిగించినా, లేదా మనమే ద్వేషంతో ఏదైనా చేయబోతున్నా చేయాలి అని అనుకున్నా ఆ భావనే మనకు వచ్చిన, ఆ ఆలోచన కనుక వచ్చిన, అది కూడా ఒక కర్మకు దారి తీస్తుంది. కర్మ ఫలమే అయి ఉండడం జరుగుతుంది. ఆలోచనే ఒక కర్మగా మారడం జరుగుతుంది. ఆ ఆలోచనను మనం వదులుకుందాం, క్షమాపణ చెప్పుకుందాం. ఒక కార్యరూపం చేసి దాల్చే ముందు మన వివేకంతో ఆ కర్మను వదులుకుందాం, క్షమాపణలు తెలియచెప్పుకుందాం. అయ్యో, నేను ఈ పని చేయబోయాను, నేను తప్పు చేయబోయాను, నన్ను క్షమించమని మనం ఈ విశ్వానికి, ప్రకృతికి మనం తెలియచెప్పుకుందాం. అది వివేకం, ఆత్మజ్ఞానం, సత్పురుషులు నడిచిన మార్గం. ఎప్పుడైతే మనం ఈ వివేకంతో మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా మనం ఎంతో ప్రేమను పొందగలుగుతాం. ఈ విశ్వం నుండి, ప్రకృతి నుండి, ఇక నుండి మనకు
ప్రకృతి మనం ఏ పనిలోనైనా మనకి అద్భుతంగా సహకరిస్తుంది. ఒక మంచి భావములు, ఒక మంచి ఆలోచనలు, ఒక మంచి సత్ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ పని అనుకున్నా కూడా మనం సత్యంగా మనకి కార్యరూపం దాలుస్తుంది. ఒక మంచి ఫలితాన్నిస్తుంది. అద్భుతమైన ఈ సాధనలో, ఈ ధ్యాన సాధనలో ఆ కర్మల నుండి మనం విముక్తి పొందడం జరుగుతుంది. అంతర్శుద్ధి జరుగుతుంది. ప్రత్యక్ష అనుభూతిని మనం పొందగలుగుతాం. ఒక సాక్షిగా జరిగే ప్రతి కర్మను మనం క్షమాగుణంతో మనం ఆ కర్మ యొక్క ఫలాన్ని మనం వదులుకోవడం జరుగుతుంది. ఇక నుండి మనం వివేకంతో, ప్రేమతో, ఆప్యాయతలతో ఒక వసుదైక కుటుంబంలా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ మన బంధములను, మన ప్రేమను పెంచుకుందాం. మనం ఎప్పటి నుండో ఈ ధ్యానానికి రాకమునుపు ఏదైతే కొన్ని కర్మలు చేసి ఉంటామో, కర్మలకు మనం క్షమాపణలు తెలియచెప్పుకుందాం. ఈ జన్మలో మనం చేసిన కర్మలు ఒక్కొక్కటి మనకి జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. ఒక కర్మ పోతే ఇంకొక కర్మ, ఆ కర్మ పోతే ఇంకొక కర్మ కూడా మనం జ్ఞప్తికి వస్తూ ఉంటాయి.
పూర్వజన్మ కర్మలు వ్యాధుల పైన పీడుతామని చెప్పడం జరిగింది. అలాగే మనం ఈ జన్మలో చేసిన కర్మలకు క్షమాపణలు తెలియచెప్పుకుందాం. ఒకసారి ఆ కర్మ జ్ఞప్తికి తెచ్చుకుంటూ తప్పు చేశాను, వారికి ద్రోహం చేశాను, లేదా వారి నుండి మనకు వచ్చిన కష్టమైనా కూడా క్షమాపణలు తెలియచెప్పుకుందాం. వారికి మనం కష్టం కలిగి చేసిన, మనకి వారి కష్టం కలిగి చేసిన, అది కూడా ఒక కర్మ ఫలమే. ప్రత్యక్ష పరోక్ష సంబంధములే. క్షమాపణ తెలియచెప్పుకుందాం. ఒక్కొక్కటిగా మనకి జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. అయ్యయ్యో! ఇది చేశాను, అప్పుడు ఇది చేశాను అనుకుంటూ ఒక్కొక్కటిగా మనం ఎన్నో కర్మలు చేసి ఉంటాం. మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. కర్మలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ మన క్షమాపణలు తెలియచెప్పుకుందాం. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి జ్ఞప్తికి తెచ్చుకుందాం. జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక్కొక్కటిగా కర్మలకు మన క్షమాపణలు తెలియచెప్పుకుందాం. మనసు పొరలో దాగి ఉన్న ఆ కర్మలు అనుభవించిన మనం ఆ కర్మలు మనస్ఫూర్తిగా మనం యాక్సెప్ట్ చేద్దాం. ఆ కర్మ యొక్క ఫలాన్ని యాక్సెప్ట్ చేద్దాం. తప్పు చేశాను. జరిగిన కర్మలకే మనం ఈ సమయంలో మనం క్షమాపణలు తెలియచెప్పుకుంటున్నాం. ఒక్కొక్కటిగా జ్ఞప్తికి తెచ్చుకుంటూ పేరు పేరున మనం క్షమాపణలు తెలియచెప్పుకుందాం. మన చేయి చేయబడిన ఆ చెడు కర్మ ఎప్పుడైతే మనం ఈ కర్మలను వదులుకోగలుగుతున్నామో స్వచ్ఛంగా తయారవ్వగలుగుతాం. ఎటువంటి బాధలు లేకుండా
ప్రేమతత్వంతో, ఆప్యాయతలతో వారికి క్షమాపణలు చెప్పుకుంటాం. ఆ కర్మకు క్షమాపణలు ఒక్కొక్కటిగా హింసా వాచా కర్మణ ఈ ప్రకృతి మనం గమనిస్తుంది. ఈ విశ్వం మనం గమనిస్తుంది. మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నామో ఈ విశ్వం గమనిస్తుంది. మనలో ఉన్న అహాన్ని విడనాడుదాం. ద్వేషాన్ని విడనాడుదాం. అసూయను విడనాడుదాం. నిజమైన సత్య మార్గంలో పయనిద్దాం. ఎస్, ఈ విశ్వానికి, ప్రకృతికి తెలియచెప్పుకోండి. నాలో ఉన్న ప్రతి కర్మను వదులుకున్నాను. క్షమాపణలు తెలియచెప్పుకున్నాను. మన మనసు, శరీరం కూడా ఫ్రీ అయిపోవడం జరుగుతుంది. ఆ కర్మను ఈ విశ్వానికి చెప్పుకోవడం ద్వారా, క్షమాపణలు చెప్పుకోవడం ద్వారా ఆ కర్మ నుండి మనం విముక్తి పొందగలుగుతాం. గంగలో స్నానం చేస్తే ఏదైతే కర్మలు పోతాయనుకుంటామో అంతే అద్భుతంగా మనం ఈ ధ్యాన గంగలో మనం క్షమాపణలు చెప్పుకోవడం ద్వారా అంతే స్వచ్ఛంగా తయారవుతాం. ఆత్మసాక్షికి మించినది కర్మ ఏమీ లేదు. ఆత్మ జ్ఞానానికి మించిన కర్మ ఏమీ లేదు. ఇదే అల్టిమేట్ ప్యూరిటీ. ఈ ధ్యాన గంగలో మనం పూర్తిగా మనం శక్తివంతమవుతూ స్వచ్ఛంగా తయారవుతున్నాం. ఇంతటి అద్భుతమైన స్వచ్ఛ మార్గాన్ని ఇచ్చిన బ్రహ్మ సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఏ గురువులకైనా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం.
ఓకే అండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ధ్యాన స్థితి నుండి నార్మల్ స్థితికి వస్తున్నామండి. రిలాక్స్, రిలాక్స్. ముందుగా ధ్యాన స్థితి నార్మల్ స్థితికి వస్తున్నాం. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ఓకే మాస్టర్స్. ఓకే అండి. చేతులు రెండు ఇప్పి కలమ పెట్టుకుందాం. ఓకే అండి. రెండు చేతులు తీసుకుంటూ నెమ్మది కలుపుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కృతజ్ఞతలు చాలా చాలా. మేడం థ్యాంక్ యూ అండి. ఆత్మ ప్రణామాలు సార్. మేడం అద్భుతమైనటువంటి ధ్యానం, అలాగే కర్మపాట చాలా బాగుంది. మరి ఏలరా ఇంకొక జన్మ అన్న పాట ఎంత అద్భుతంగా ఉందో. ఏలరా ఈ నర జన్మ, అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు సార్ మాకు. ఓకే, ఓకే అండి. చాలా బాగుంది సార్ ఈరోజు. ఓకే, ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, బుద్ధా సార్. మేడం అదే మేడం. ఈ రోజు మీరు ధ్యానం కర్మ గురించి అవన్నీ చెప్తా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వైబ్రేషన్ లాగా అనిపించింది సార్ నాకైతే మటుకు. తల నుంచి అరిచేతుల వరకు చాలా వైబ్రేషన్ వచ్చింది సార్, నాకెందుకో తెలియదు. ఓకే, అది చాలా అద్భుతంగా ఉంది. ఒక్కొక్కటి మనం వదులుకోవాలా అని చెప్పేటప్పుడు వైబ్రేషన్స్ తల నుంచి అరిచేతులకు వచ్చింది సార్, అరికాళ్ళకి రాలేదు, అరిచేతుల వరకు వచ్చింది. ఎందుకో తెలియదు సార్ అట్లా. మనం ఏ కర్మ అయినా చేతులతోటే కదా చేస్తాం మేడం. అది ఏ చెడు కర్మ ఉన్నా కూడా మనం దాని నుంచి వదులుకోవడం అంటే అలాగే కదా చేస్తాం. ఇప్పుడు కూడా మనం కర్మ చేసేది చేతులతో చేయడం జరుగుతుంది. ఏ కర్మ అయినా కూడా జనరల్ గా మనసు అనేది ఒకటే, శరీరం ఒకటే. ప్రత్యేకంగా మనకి ఇక్కడ గమనించవలసింది మన చేతుల ద్వారా ఏదైనా జరుగుతుంది. ఓకే, సో అందుకనే మీకు ఆ కర్మ ఏదైనా ఉండుంటే అది బయటకు పోయినట్టుగా మనం గమనించుకోవాలి. అవునా సార్, అదే మామూలుగా అయితే చేతుల నుంచి తల్లో నుంచి అరికాలకు వస్తుంది. ఈ రోజు మటుకు నాకు వైబ్రేషన్ మొత్తం చేతుల్లోకి వచ్చింది సార్. చాలా అద్భుతంగా అనిపించింది ఆ వైబ్రేషన్స్ అట్లా వస్తా ఉంటే. మీరు చెప్తా ఉంటే అసలు నాకు ఒక తర అనిపిస్తా ఉంది, శరీరం అంతా ఒక షేక్ లాగా అనిపిస్తా ఉంది సార్. అందులో ఆ పాట భావం కూడా కరెక్ట్ గా దానికి మ్యాచ్ అయినట్లు చేస్తున్నారు సార్. ఆ కర్మఫలాలు ఆ పాటకి చాలా అద్భుతం అనిపించింది సార్ నాకైతే. అవి వింటా ఉంటేనే ఒక తర మన ఒళ్ళంతా వైబ్రేషన్స్ వస్తుంది. మనం ఎట్లా కర్మలు చేస్తాము, దాన్ని ఎట్లా పరిహారం చేసుకోవాలంటే ధ్యానంలోనే పరిహారం అవుతుంది అని మంచి మెసేజ్. బట్ ఆ ధ్యానంలో మనం చేసే కర్మలు తొలగేది చాలా అద్భుతం అనిపించింది సార్ నాకైతే. థ్యాంక్ యూ సార్, మంచి ధ్యానాన్ని అందించిన దానికి ఈ రోజు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. డైలీ ఆకాశ వేయండి స్వామి సార్. ఓకే, ఓకే మ్యామ్. ఓకే, ఓకే అండి. లక్ష్మి మేడం మాట్లాడింది, అన్మ్యూట్ ఇచ్చాం. ఎస్ మేడం, లక్ష్మి మేడం 1947. గుడ్ మార్నింగ్ సార్, చాలా అద్భుతంగా ఉంది సార్ ధ్యానము. చాలా మీ మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. రోజు ఆ పాటే పెట్టండి సార్, బాగుంది. బాగుంది సార్, ఇది చెప్పడం కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే మ్యామ్. ఓకే అండి. ఓకే, ఓకే అండి. ఓకే లక్ష్మీదేవి మేడం.
గుడ్ మార్నింగ్ సార్. గోదేమ ఈరోజు చాలా బాగా చెప్పారు సార్. కర్మ విమోచన ధ్యానం అసలు మనం ఒక రోగాలతోనైనా కానీ, ఒక మంచి కానీ, ఒక చెడ్డ కానీ మన కర్మ బట్టే మనం అనుభవిస్తున్నామా అన్నట్టుగా చెప్పారు లాస్ట్ వరకు. అస్సలు ఈరోజు భలే చెప్పారు సార్ మీరు. అమ్మా చాలా బాగా చెప్పారు. మన గురించి అట్లా ఉంది. మంచి మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. మనకు చెడు చేసినా థ్యాంక్ గానీ యూ వెరీ మచ్. వాళ్ళని కూడా ఏమి అనకండి, అది కూడా ఫలితమేనని చెప్పి కదా. ఓకే 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 రైట్ మ్యామ్. ఓకే మోనా మేడం మాట్లాడండి. సారీ సార్, ఈరోజు కొంచెం లేట్ అయింది. బాడీ పెయిన్ కి మాట్లాడండి. రాలేకపోయాను. పూనా మేడం, లేట్ పూనా అవడం మేడం. ఇలా అని అన్ని చెప్పకండి, ముందు మాట్లాడండి సబ్జెక్ట్. ఆ లేట్ల గురించి నేను అడగట్లా. పాట ఇప్పుడు వచ్చిన పాట ఇంకా బాగుంది, దాన్ని వీడియో పెట్టండి, ఇంకా ఒకసారి వింటాను నేను. అలాగే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఓకే బాడీ ఓకే పెయిన్ మేడం. వల్ల కొంచెం చాలా త్వరగా లేలేకపోయాను ఈ రోజు అంతే. సంతోషం మేడం. ఓకే ఓకే అండి. ఎస్ థ్యాంక్ యూ. మీరు చాలా బాగా చెప్తున్నారు. ఈ రోజు కొంచెం కర్మాలు కూడా ఉన్నాయి మాకి, అదే అనుభవిస్తున్నాం. మీరు అదే కరెక్ట్ గా చెప్పారు. ఎస్ మేడం. పోతా సరిపోతుంది అనుకుంటున్నా. ఎస్ పోతాయి మేడం, పోతాయి. పోవాలి కూడా సార్. చన్నాలుగా కర్మాలు కొన్ని ఉన్నాయి, మేము ఏం పాపలు చేసినామో అది మనకు తెలియదు, కానీ కొంచెం అనుభవిస్తున్నాం ఇప్పుడు. ఓకే ఓకే అండి. అది తగ్గాలంటే ఇది చేసుకుంటేనే చాలా మంచిదని నాకు అర్థమైంది. ఎస్ మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. జ్ఞానం మాత్రం సూపర్ గా ఉంది సార్, చాలా బాగుంది ఈ రోజు. ఓకే సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, పాట కూడా బాగుంది, పెట్టండి వీడియో. నేను ఇంకా సార్ చూస్తాను షాప్కి వెళ్ళి కూడా. ఓకే ఓకే అండి. రైట్. తెలిసి ఓకే చల్లరత్న మేడం. ఓకే ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరు? దమయంతి గారు చాలా రోజులైంది. ధనలక్ష్మి మేడం. ఎస్ మేడం. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. కర్మల గురించి చెప్పినందుకు చాలా మీకు కృతజ్ఞతలు. మీరు అలా చెప్పుకొని వస్తున్నారంటే మీరు అంత ఓర్పుతో అలాగా ఎవరు చెప్పరు సార్. ఆ కంటే చెప్పుకొని వస్తున్నారంటే మీకు ఆ భగవంతుడు ఆ పవర్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది. మేడం. చాలా థ్యాంక్స్ సార్. ఓకే ఓకే నాకు అవి ఆ కర్మాలు, మీరు కర్మాల గురించి చెప్పినందుకు నేను చాలా ఆనందపడాను సార్. థ్యాంక్ యూ. ఆ మాస్టర్స్ అలాగా చేస్తుంటారండి, చెప్తుంటారు, వాళ్ళే చెప్తుంటారు. మాస్టర్స్ వాకింగ్ అవుతారు, మనతో ఏదైతే చెప్పాలనుకుంటారో అది చెప్తారు. ఏదైతే ఎవరికి అందాలో అది అందుతుంది. ఓకే అండి. సో అందుకే నా మ్యాటర్స్ అలా రావడం జరుగుతుంది. ఎస్ థ్యాంక్ యూ మేడం. ఎస్ అనురాధ అంటే మేడం సార్, మాట్లాడండి. భగవంతుడు మన దగ్గరికి రాడని గురువుల రూపంలో మిమ్మల్ని పంపిస్తారేమో అనిపించింది సార్ నాకైతే మటుకు. ఎట్లా భగవంతుడు ఏ రూపంలో తెలియదు కదా సార్, అదే రూపం మీకు దేవుడు ఇచ్చి మాకందరికి జ్ఞానం తెప్పించాలని మీతో చెప్పిస్తానడేమో అని నేను అనుకుంటున్నాను సార్. నిజంగానే ఆ భగవంతుడి రూపమే మీది. అయ్యయ్యో అలా ఇంతమందికి అన్నారండి. ధ్యానాన్ని అందిస్తున్నారంటే ఆ రూపము భగవంతుడు కనపడడు అంటారు కదా, ఆ రూపంలో మిమ్మల్ని సృష్టించింటారు సార్ ఆయన. ఎప్పుడైతే దేవుడు రూపం. పత్రిజీ గారిని మనం ఇన్వైట్ చేసుకున్నామో పత్రిజీ గారు అన్ని నడిపిస్తూ ఉంటారు. ఓకే అండి. అవును సార్, అవును సో సార్. ఎక్కడైతే ఏదైతే అందించాలో అది ఆ టైంకి అది అందుతుంది అందరికీ. ఓకే అండి. అవును సార్, పత్రిజీ గారు అలాగే జద్భావం తద్భావతి అని చెప్పడం అవును జరిగింది. సో అది అందించాలని ఉంది. ఆ గురువు గారు మా పత్రిజీ గారు అలాగే వచ్చి ఉమ్, అందరికి అందిస్తున్నారు. ఓకే అండి, అదే నా సార్. ద్వారా. ఎస్ అవును సార్, అదే నేను అనేది. భగవంతుడు అందరికి కనపడడు కదా సార్, మీ రూపంలో మా అందరికి భగవంతుడు జ్ఞానోదయం కలిగించేకి ఈ ధ్యానంలోకి రప్పించినాడంటే అది ఎంత పుణ్యం చేసుకోంటే మేము ఈ జన్మలో మిమ్మల్ని దర్శించుకుంటున్నాము అనిపిస్తుంది సార్ నాకైతే. ఓకే అండి. సంతోషం. నమస్తే సార్. థ్యాంక్ చాలా యూ. చాలా బాగుందండి. ఈరోజు మెడిటేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఓకే అండి. చాలా బాగుంది. నైట్ మెడిటేషన్ కూడా బాగా అల్లాబక్ష అవును ఆయన క్లాస్ తోటే బాగా ఎనర్జీ అండి, ఫుల్ ఎనర్జీ. అవును తర్వాత మెడిటేషన్ ఫుల్ అవునండి. గా. నైట్ మాట్లాడలేకపోయాను.
చాలా అవును ఎక్కువ ఫుల్ అవును డీప్ లో ఉన్నారు వచ్చిందండి. చూశాను. శరీరం అంతా కూడా చాలా చాలా దీనిగా ఉంది. చాలా ఓకే బాగుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ కూడా చాలా బాగుందండి. మీ మెడిటేషన్ చాలా బాగుంది. చాలా బాగా ఒక్కొక్కటి ఏదైనా ఆలోచన వచ్చిందంటే దానికి తగ్గట్టుగా మీ ఇది వచ్చేస్తా ఉంటదండి మాకు. ఇది దేని గురించి అయినా ఏంటి అవును ఇది కర్మ, ఇది పాపమా, ఇది ఏమైంది అని అనుకునేసరికి కరెక్ట్ గా మెడిటేషన్ లోకి వచ్చేస్తుంది. అది క్లియర్ అయిపోతుంది. ఓకే వెరీ గుడ్ చాలా కంగ్రాట్స్. బాగుంటున్నాయండి. ఓకే నమస్తే సార్. థ్యాంక్ యూ చాలా అండి. ఈరోజు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. ఓకే పార్థవ్ గారు మాట్లాడండి. చాలా బాగుంది సార్. బాగా మంచిగా కుదిరింది. మంచిగా ఉంది సార్. అసలు ఎంత హాయిగా అనిపించిందో అంత హాయిగా అనిపించింది. నైట్ కూడా బాగుంది. నైట్ అవును కూడా కుదిరింది సార్. నాకు మేడం అన్నట్టుగా చేతులకే వస్తుంది సార్ ఎనర్జీ బాగా వెరీ గుడ్. వస్తుంది. అట్లా వస్తుంది. బాగుంది సార్. మంచిగా కుదురుతుంది. ధ్యానం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. సంతోషం. థ్యాంక్ యూ ఏది సార్. ఓకే ఓకే అండి ఏదైతే అందాలో అందరికీ అందుతుంది సంతోషం. పత్రిజీ గారు అలా అందిస్తున్నారు. ఓకే అవును సార్. ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా ఎస్ మా రత్నం గారు మాట్లాడండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. అసలు కూర్చుంటుండగానే బాడీ అంతా ముంగు పట్టేసినట్టు ఉండిపోయింది. గొంతు వెండిపోయింది సార్. నేను తట్టుకోలేక కొంచెం మంచినీళ్ళు కళ్ళు మూసుకొని తాగుదాం అనుకుంటే అవలేదు. కళ్ళు తెరిచేసాను. అంత అసలు ఇంకా పీల్చేసింది సార్ గొంతు అంతా. ఒక్కోసారి మనకు వాటర్ వస్తూ ఉంటుంది. ఈ రోజైతే గొంతు ఏమీ ఇంక అసలు తేమ లేకుండా పీల్చేసింది. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కూర్చుంటే మళ్ళీ బాగుంది సార్. చాలా బాగుంది ధ్యానం. ఇప్పుడు కూడా ఎనర్జీ పాస్ అవుతానే ఉంది. లగలే చాలా చాలా థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ చాలా బాగా. ఓకే 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 మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. ఓకే ఓకే మాస్టర్స్ ఇంకెవరున్నారండి? చక్కగా కంటి ప్రాబ్లం గురించి కూడా చేపిస్తున్నారు. నాకు అది బాగా యూజ్ అవుతుంది. ఓకే మా అది నేను కూడా చేస్తున్నాను సార్ డైలీ. ఓకే మా అది మాత్రం థ్యాంక్ యూ సార్. మెడిటేషన్ బాగుంది. మీరు మంచి దానికి తగ్గట్టు లాస్ట్ వీడియో వేసి కాస్త మనసును ఉత్సాహపరుస్తున్నారు. నిద్ర మత్తులో పోయిన వాళ్ళు కూడా మేల్కొంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అండి సంతోషం. థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే అండి. ఓకే మాస్టర్స్ ఇంకెవరండి అనుభవాలు షేర్ చేసుకోవచ్చు చెప్పండి. అదే కొద్దిరు ఇప్పుడు చెప్పారు కదండి ఇద్దరు ముగ్గురు చేతుల వరకు కాళ్ళ వరకు వస్తుంది డిప్రెషన్ అని. నాకు చాలా రోజుల నుంచి ఓన్లీ చేతులు కాళ్ళకే తెలుస్తుందండి. అయితే ఒక్కొక్కసారి అయితే అసలు అది కూడా ఉండదు. ఎనర్జీ వచ్చినట్లుగా ఏదో ఒక గ్యాస్ ఫామ్ అవుతున్నట్లుగా అలాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చివరిలో మీరు ఎండింగ్ ఎప్పుడు చెప్తారో రిలాక్స్ అన్నప్పుడు ఆ టైంలో మాత్రము బాగా నరాల్లోకి బాగా ఒక ఇంజెక్షన్ చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుందండి. అంత బాగా తెలుస్తుంది ఎండింగ్ లోది. ముందంతా తెలియదు. ఆ విధంగా జనరల్గా ఎలా ఉంటే మనలో ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో ఎంట్రీ అవుతూనే ఉంది కదా. మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో కూర్చున్నామో ఆటోమేటిక్ ఎంట్రీ అవుతూనే ఉంది. కొంత సమయం అయినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్ మనము టోటల్గా ఒక ట్రాన్స్ డీప్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. అది ఎక్కడ ఉంటుంది? ఆ విజన్ అంతా కూడా ఫిజికల్ బాడీ మీద ఉండదండి. ఏదైతే థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో థర్డ్ ఐ విజన్ మీద ఉండడం జరుగుతుంది. అవి కనిపించే దృశ్యాలు వాటి మీదే మనం ఆ బాడీ అంతా కూడా అంటే మన బాడీని వదిలేసి యాస్ట్రల్ గా మనం ట్రావెల్ చేయడం జరుగుతుంది. యాస్ట్రల్ ట్రావెల్ అనేటప్పటికి శరీరం మీద స్పర్శ ఉండదు. ఆ స్పర్శ తెలియదు. ఓకే ఎప్పుడైతే మనం ఎరుకుతో రావడం జరుగుతుందో అంటే రిలాక్స్ అయినప్పుడు ఆ టైంలో లాస్ట్ మినిట్ ఇంక వచ్చేసింది అనేటప్పుడు కూడా ఏదైతే ఆ మెసేజ్ బాడీకి కూడా అందుతుంది అన్నమాట. ఎస్
ఈ టైం అయింది, సో రావాలి, ఇన్నర్లోకి రావాలి అని మనకి మెసేజ్ మనకు మనంగా తెలుస్తుంది. అంటే నా నుంచి వచ్చే వైబ్రేషన్స్ మీ వరకు కూడా అందుతాయి ఇక్కడ. అవును. అందినప్పుడు ఆ బాడీ స్పర్శలోకి రావడం జరుగుతుంటుంది. అది జరిగినప్పుడు అది మీకు క్లియర్గా అప్పుడు గమనిస్తారు. ఎస్, మన బాడీలో ఎలా జరుగుతుంది. ఎస్, ఆ చేతులంతా వేడిగా అనిపించడం, కాలు వేడిగా అనిపించడం, లేకపోతే ఇంకో దగ్గర అనిపించడం, బాడీ అంతా అవును సార్. షివరింగ్ వచ్చినట్టు అనిపించడం, ఇలాగన్నీ కూడా ఈ స్పందనను అప్పుడు గమనిస్తాం అన్నమాట. అంతవరకు మనం యాస్ట్రల్ బాడీ ఆ ట్రాన్స్ స్టేజ్లో ఉంటాం అన్నమాట. అంటే మన సోల్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ విజన్లో మనం కాన్సన్ట్రేట్ చేయడం, ఏదైతే కనిపిస్తుందో దానిలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఫిజికల్ బాడీ అండ్ యాస్ట్రల్ బాడీ అనేది రిలీజ్ అయినట్టు జరుగుతుంది. సో దానికి దీనికి మధ్య ఒక సిల్వర్ కార్డ్ ఒక్కటే మనకు ఉంటుంది తప్పితే ఆ అనుభూతులంతా కూడా ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. అనుభవం అంతా కూడా ఆత్మ యొక్క సోల్, అది ఏదైతే ఉందో మన ఆత్మ అనుభవిస్తుంది అన్నమాట. సో దాని మీద ఏంటంటే అనుభవం అంతా అది తీసుకుంటుంది, ఫిజికల్ బాడీకి ఉండదు. అంటే ఫిజికల్ బాడీకి టచ్ ఉంటుంది, టచ్ లేకపోవడం లేదు, ఆ స్పర్శ జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. బట్ అదంతా ఇన్ డీప్ ట్రాన్స్ స్టేట్. ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంటుంది. ఓకే, ఎందుకంటే మన మైండ్ కూడా ఆ టైంలో పని చేస్తుంటుంది, ఏది రికగ్నైజ్ చేస్తుంటుంది, ఏ స్పర్శనైనా ఏదైనా కూడా విజన్ని రికగ్నైజ్ చేస్తుంటుంది, అది రికార్డ్ చేస్తుంటుంది. ఓకే, మనం లైవ్ రికార్డ్ చేసినప్పుడు చూడండి, మన పని చెప్తూ పోతుంటే అది లైవ్ రికార్డింగ్ వెళ్ళిపోతుంటుంది, ఎవరెవరికి వెళ్ళాలో ఎవరెవరు చూస్తున్నా అందరికీ. అలాగే ఇది కూడా అంతే. మన బాడీ అనేది ఇక్కడ ప్రెజెన్స్ ఉంటుంది, ఓకే, సోల్ అనేది ఇక్కడ ఉండదు. దాని అనుభవం తీసుకుంటూ అది ఎక్కడెక్కడికో వెళ్తుంటుంది. అప్పుడు ఏంటంటే ఆ స్పర్శ జ్ఞానం ఇక్కడ తగ్గుతుంది. ఏదైతే ధ్యానం మనం యాస్ట్రల్ గా ఉన్నామో ఆ యాస్ట్రల్ అనుభవాన్ని ఫీల్ అవుతుంటాం అక్కడ. అది ఇన్నర్ బాడీకి ఉండదు. అప్పుడు తర్వాత ఎప్పుడైతే స్పర్శ జ్ఞానం ఇక్కడికి వస్తుందో, నార్మల్ స్టేజ్కి వస్తున్నామో అప్పుడు తెలుస్తుంది ఫిజికల్ బాడీలో ఎనర్జీ ఉన్నది. ఆ ఎనర్జీ ఉంది కాబట్టే మీరు రిలీజ్ అయ్యారు, లేదంటే రిలీజ్ అవ్వరు. అది సో అందుకనే మీకు అప్పుడు అది ఎనర్జీ తెలుస్తూ ఉంటది అన్నమాట. అవునండి, ఎప్పుడైతే రిలాక్స్ అంటుంటారో అప్పుడు తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఎక్కువగా ఉంటదండి. స్టార్టింగ్ లో కూడా మీరు ఎప్పుడైతే థర్డ్ ఐ అంటారో అప్పుడే ఓపెన్ అవుతూ ఉంటుంది సార్. అప్పటిదాకా ఏమీ ఉంటదు, ఎప్పుడు అంటారో అప్పుడే ఓపెన్ అవుతుంది. అవును సార్, బాగుంది బాగుంది సార్. ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా రోజుల నుంచి అసలు వస్తున్నట్లు అనిపించదు, కానీ కనెక్ట్ అవుతూ ఉంటాను. అది ఏదో ఒక గ్యాస్ ఫామ్ అవుతున్నట్లుగా ఆ విధంగా కూడా కొద్దిసార్లు తెలిసిందండి నాకు. కానీ కొన్ని రోజుల నుంచి అయితే ఎప్పుడైతే మీరు ఎండింగ్ చెప్తూ ఉంటారో అప్పుడు బాగా అసలు విడదీయడానికి కూడా రాదన్నమాట. ఆ విధంగా అయిపోతాయి చేతులు కాళ్ళు. బాగుంది సార్, ఇప్పుడు అర్థమైందండి. చేస్తుంది సార్. మేడం సార్ చెప్పండి అమ్మా. ఆ ప్రకృతి అమ్మ కూడా నాకు చాలా సహాయం చేస్తుంది సారు. ఏదమ్మటే అయిపోతుంది సారు. అలా చాలా చెట్లు బాగున్నాయి ఇక్కడ మా అబ్బాయి ఇంటి దగ్గర. సంతోషం మేడం, ఎంజాయ్ చేయండి, ఆ ప్రకృతిలో తీసుకోండి. నైట్ మెడిటేషన్ కూడా అలాగే ప్రకృతిలో చేయడం జరిగింది. నైట్ మరి ఎవరెవరికి ఏ అనుభవాలు కరెక్ట్గా క్లారిటీ తెలియదు. వాటర్ ఫాల్స్ ధ్యానం చేయడం, సో మరి ఎంతవరకు ఆ అనుభవం తీసుకున్నారో మరి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండి. రాత్రి వాటర్ ది చాలా బాగుందండి. వాటర్ లో రాత్రే కదా చేయించారు, చాలా బాగుందండి. మొన్న నైట్ నిన్న నైట్ చేసాం. చాలా చాలా బాగుందండి. ఇంకా సేమ్ అక్కడ వాటర్ లో ఉన్నట్టు ఆ చిలకలు పక్షులన్నీ అరుస్తున్నట్టు ఇంకా అదే ఫీలింగ్ లో ఉన్నాం, కానీ ఇంట్లో ఉన్నట్టు అనిపించలేదు. అంత ఎనర్జీగా బాగుంది. చాలా బాగుంది రాత్రి మెడిటేషన్ కూడా. అవునండి, టైం అయిపోయిందని బయటకు వస్తాం కానీ లేకపోతే ఇంకా ఉండేవాళ్ళం అండి. అవును, చాలా బాగుంటుంది. ఓకే, అలా ఇప్పుడు మనసు